చూడండి ఇంకా స్టార్ట్ అయ్యిందన్నమాట వాళ్ళు రావడం అదిని. వీడియో షూట్ చేసి నీరసం వచ్చినట్టుందండి. మా చిన్నోడు కూర్చున్నాడు, ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం, బిర్యానీ ఎక్కడికి వెళ్ళినా మస్ట్. ఇంకా వెదర్ అసలే కూల్గా ఉంది. ఒక పట్టు పడతాను, కబుర్లే తినేదేమి ఉండదు. ఒక స్పూన్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 very good. భార్గవి అస్సలు అవ్వలేదండి, హడావిడి అయిపోయింది. వర్షం ఒకటి వచ్చేస్తుంది. బెంగళూరులో మీకు తెలిసిందే కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వర్షం వచ్చేస్తుంది, కంగారు పెడుతున్నారు మా వాళ్ళు. లేట్ అయిపోతున్నాం అక్కడ వెళ్ళిపోతామని. నాకు ఆ సమయానికి హడావిడి అయిపోతుంది. నెయిల్ పాలిష్ కూడా నువ్వు వేసుకున్నావా? అలా కూడా అలా హాల్లో తీసుకెళ్ళి అంటే చూపించు. ఇదిగోండి హారిక, డ్రెస్ చూపించు. ఫుల్ డ్రెస్ ఫోటోది మాకు. హారిక ఫుల్ డ్రెస్ చూపించాలా? ఒకళ్ళం రెడీ అవుతాం. కళ్యాణ మండపం అక్కడ హాల్లోకి వెళ్ళిన తర్వాత, ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ పరిచయం చేస్తాను. మాకు ఆల్రెడీ క్యాబ్ వస్తుందంట, నేను వెళ్ళాలి కూడా. అయితే వెళ్ళండి, మా వాళ్ళకి క్యాబ్ వచ్చేస్తుందంట, వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇక్కడ వర్షం వల్ల మా యాక్చువల్గా అయితే బైక్ మీద వెళ్దాం అనుకున్నాం మేము, కానీ వర్షం వల్ల మారాల్సి వచ్చింది అప్పటికప్పుడు. బాగున్నాయా? బాగుంది డ్రెస్. ఇదిగోండి కొంచెం అనమాట, ప్రయాణంలో కాబట్టి కొంచెం బంగారంగానే ఇదే డ్రెస్ వచ్చింది. తీసుకెళ్ళి కానీ ఇదిగోండి, ఇది అగారా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆన్ అండ్ ఆఫ్ అని ఇక్కడ ఉంటుంది. మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి. చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది. ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ ది అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇలా చూడు సహస్ర, వెనకాల చాపింటే లక్ష్మి చూడు బాగుంది. ఏంటి సాయి మీరు వెళ్ళిపోతున్నావా? అది ఇది అన్నారు, టామ్ టూమ్ అన్నారు. అందరూ రిలాక్స్గా కూర్చున్నారు. ఇప్పుడు మీ ముందే కదా మా సాయిరామ్ అన్నాడు కదా క్యాబ్ వచ్చేసింది వెళ్ళాలని, ఎందుకో ఆగింది అంటే ఇంకా రాలేదనుకుంటాను క్యాబ్ అయితేని. సడన్గా వర్షం స్టార్ట్ అయిందండి. మేము రెడీ అవుతున్నాం, వాళ్ళు పాపం టెన్షన్ పడ్డారన్నమాట. ఎందుకంటే ట్రాఫిక్లో ఉండిపోతాం, వర్షం పడితే కనుక ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, త్వరగా తెవల్చండి అని చెప్పేసి అంటున్నారు. మేము అందరం రెడీ అయ్యాము, ఇంకా బయలుదేరడానికి. ఇదిగో బాబు కొంచెం రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అనుకున్నాము, ఇంకా వర్షం పడింది కదా, ఇంకా ఆగాల్సి వచ్చింది అన్నమాట కాసేపు. ఈ లోపల అందరం కూడా ఒకసారి స్టార్ట్ అయిపోయాము, ఇంకా హాల్కి వెళ్ళిపోయాం. సాన్వి అక్క రా త్వరగా రా సాన్వి అక్క. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయిపోతుందన్నమాట. జెంట్స్ అందరూనేమో ముందు వెళ్ళిపోయారు, క్యాబ్ బుక్ చేసేసారు. సాయిరామ్, పరశురాము, మా వారు, మా బావగారు, ఇంక అందరూ. ఎందుకంటే ముందు వాళ్ళని చూసుకోమన్నాం, అక్కడ డెకరేషన్ అది ఎంతవరకు అయింది ఏంటని చెప్పేసి అని. అంటే వాళ్ళు ఎంతండి చక్కగా రెడీ అయిపోతారు. ఆడవాళ్ళం గురించి మీకు తెలిసిందే కదా, మేమంతా రెడీ అయ్యేటప్పటికి టైం పడుతుంది. అందులోని చిన్న బాబును రెడీ చేసుకుని వాళ్ళు ఇవన్నీ రెడీ అయ్యేటప్పటికి మాకు ఎలాగైనా కొంచెం టైం పట్టింది అనమాట. అందులోని వర్షం ఒకటి పడింది, ఆగింది. ఇందుకీ ఏంటంటే లక్ ఏంటంటే ఎక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అవ్వకుండా
లేకుండా చక్కగా 5:30కి ఇంటి దగ్గర నుంచి అనుకున్న టయానికే బయలుదేరిపోతున్నాము. ముందు ఏమనుకున్నామంటే బయలుదేరవేమో ఆ టయానికి అనుకున్నాం, కానీ పాపం బాగానే తెవులు చేసాము. పిల్లలతో అది మీకు తెలిసిందే కదా, అందులోని కొంచెం ఫీవర్ తోటి అది ఉండడం వల్ల ఇంకా కొంచెం పాపం వాడికి ఇంకా యాక్టివ్గా ఉండేవాడు, కొంచెం స్లో అయ్యాడు అనమాట. అయినా పర్వాలేదు పాపం, తను కరెక్ట్గా కేక్ కట్ చేసేది అయింది కదా, కాసేపు అలా ఆడుకున్నాడు అనుకోండి. ఇంకా బయలుదేరిపోయాము, కిందకు వచ్చేసాం అనమాట. కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా, ఇదిగోండి కార్లు అయితే ఇస్తున్నారు. ఇంకా బయలుదేరుతున్నాము. ఎవరు ఏ కారులో కూర్చోవాలి అవన్నీ అనుకుంటున్నాం అన్నమాట. సరిపోదు కదా, ఇంకా మళ్ళీ అంటే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా స్టార్ట్ అవుతామండి. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత హాల్కి వెళ్ళిపోవడమే. ఇంకా డాడీ దగ్గర తిప్పుకుంటే వెళ్ళిపోతున్నావు నువ్వు. బాగుందిరా. 3 beautiful ladies, huh? Sasha, say hi. అదిగోండి మీకు హాయ్ చెప్తున్నారు కదా మా మనవరాళ్ళు ఇద్దరుని. చూసారు కదా, తన డ్రెస్ అది బాగుంది కదా. ఇదిగోండి మేము ఫస్ట్ మీకు ఇక్కడ చూపించాడు వైట్ కార్ చూపిస్తాం, తర్వాత మేము ఎక్కిందేమో రెడ్ కార్ అనమాట. ఎందుకంటే ప్లేస్ సిట్టింగ్స్ సరిపోలేదని మళ్ళీ మార్చేసాము. మేము ఇప్పుడు వెళ్ళే హాల్ ఏమో బాగి రెసిడెంట్ హాల్కి వెళ్తున్నామండి. చెప్పులు అందరం బయలుదేరుతున్నామండి. 5:30 అయింది. స్టార్ట్ అవుతున్నాం హాల్కి, ఫంక్షన్ హాల్కి. హారిక ఇదిగోండి, సారీ వచ్చింది. హారిక ఆ కార్లో వెళ్ళింది. హాయ్ చెప్పు మన వాళ్ళకి. వచ్చేసారండి వీళ్ళైతే. ఫైనలీ హాల్లోకి వచ్చేసి వీళ్ళు చక్కగా బాగానే కూర్చున్నారు. ఇక్కడ మా పెద్దోడు తీస్తున్నట్టున్నాడు వీడియో షూట్, మా చిన్నోడు బాగానే ఫోటోకి పోజ్ ఇచ్చినట్టున్నావు. ఇదిగోండి ఇక్కడైతే మా బావగారు, మా వారు, అన్నయ్య గారు ఇద్దరు అన్నమాట. మీకు తెలుసు కదా మా ఫ్యామిలీ అంతా, ఇంతకుముందు కూడా మీకు పరిచయం చేశాను కదా. ఈ బర్త్డే సంగతి కూడా మీకు తెలుసు ఆల్రెడీ. మనం ముందు వీడియోలో కూడా మీకు చాలా వీడియోలు తీసాను కాబట్టి మీకు తెలుసు. ఇదిగోండి ఈ సింద్రి అయితే ఇక్కడే ఉంది. అన్నీ ముందు చూస్తుందన్నమాట. వాళ్ళ తమ్ముడైతే రాలేదు, కానీ ఇంకా స్టేజ్ మీద డెకరేషన్ జరుగుతుందండి, అవుతుంది. అంటే ఇంతకుముందే ఇంకోటి జరిగిందంట ఫంక్షన్. ఆ హడావిడి అయిన తర్వాత ఇది జరుగుతుంది. ఈ లోపల మేము కూడా ఇంకా ట్రావెల్లోనే ఉన్నాం, ఇంకా రాలేదు. అదిగోండి ఇప్పుడే దిగాం మేము కూడానే. ఇంకా ట్రాఫిక్ అనేటికి వర్షం బాగానే ఆగిందండి మేము బయలుదేరే టైంకి. అప్పుడు కురిసింది కానీ ఎక్కడ అంటే ట్రాఫిక్లో ఉండిపోతామేమో అనుకున్నాం, కానీ లేదు, చక్కగా సాఫీగా ఫంక్షన్కి అయితే బాగానే చేరిపోయామండి. ఇంకా మీకు తెలుసు కదా ఎంట్రన్స్ కొంచెం ఫోటోషూట్ ఉంటుంది, హడావడి హంగామా మీకు తెలిసిందే కదా, అది ఎంతో ఉంది. నేను కూడా సరదాగా తీసాను. మా వాళ్ళు ముందే వచ్చేయడం వల్ల అక్కడి నుంచి వాళ్ళు కూడా తీస్తున్నారు. సరే అని చెప్పేసి ఇంకా మేము ముందు పైకి వచ్చేసాం అన్నమాట. మరి వాళ్ళ ఎంట్రన్స్ మేము కూడా చూడాలి కదా సరదాగా అని చెప్పేసి వాళ్ళతో కాకుండా మేము సపరేట్గా ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా మీకు తెలిసిందే కదా చాలా బాగా జరిగిందండి. బర్త్డే అంటే మనం మామూలుగా కేక్ కట్ చేయడం అదే కాకుండా ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ కింద బాగుండాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి పిల్లలు అది అని చెప్పేసి యాంకర్ నది కూడా పెట్టారు. చక్కగా వాళ్ళు కూడా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. నిజంగా పెద్దవాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారండి ఈ పార్టీలో అయితేనే. నిజంగా నాకు అందరం చాలా ఎంజాయ్ చేసాము చూసి మేము కూడానే. అయితే పెద్దవాళ్ళం మేము ఎవరు అంటే పార్టిసిపేట్ చేయలేదు, కానీ వాళ్ళ పిల్లలందరూ కొలీగ్స్ అది పార్టిసిపేట్ చేశారు. చక్కగా చాలా ఫన్నీగా బాగా జరిగిందండి. ఇదిగోండి ఎంట్రన్స్ వాళ్ళ నలుగురు వస్తున్నారు కదా. మీకు తెలిసిందే కదా ఇప్పుడు అన్నీ కూడా మనం డ్రెస్ కోడ్ అంతా ఒకటే, అంటే ఇప్పుడు కాంపోజిట్ కింద వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు బ్లూ తీసుకున్నారన్నమాట, నేవీ బ్లూ. చూడండి ఇంకా స్టార్ట్ అయ్యిందన్నమాట వాళ్ళు రావడం అదిని. వాడు అసలు పేచి పెట్టడే అండి పాపం. ఎంత ఒంట్లో బాగోపోయినా కొంచెం ఫీవర్గా ఉన్నా కూడా కరెక్ట్గా ఆ కేక్ కట్ చేసే టైంకి అన్నీ కొంచెం వెరైటీగా కనబడితే చాలు వాడు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తాడు అన్నమాట, ఉండిపోతాడు. చూడండి అది పేచి పెట్టుకుంటే ఎలా చూస్తున్నారో అందరినీ. ఇంకా స్టార్ట్ అయిపోయాయన్నమాట అందరూని. నాకు ఆ పొగకి మాకు కొంచెం పీల్చడం మంచిది కదని మొత్తం కొంచెం పొగ ఎక్కువగా ఉందని చూస్తున్నాం అన్నమాట. ఇవ్వండి అందరూ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా కొలీగ్స్ అది ఇంకా వస్తున్నారన్నమాట. మాకు టెన్షన్ ఏంటంటే ఈ వర్షం పడితే ఎక్కడైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఆగుతారేమో అని కొంచెం టెన్షన్ కూడా ఉంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చక్కగా ఇంకా అందరూ బాగానే వచ్చారు, పిలిచిన మటుకు ప్రతి ఒక్కరు వచ్చారండి. అలాగే ఇంకా ఫొటోస్ అయ్యి స్టార్టింగ్ చాలా వరకు ఫోటోలు అవి తీసుకొని ఇంకా వచ్చేసాము. ఓ పక్కన ఇంకా జరుగుతుంది. ముందే మేము వచ్చేసామట, గెస్ట్లని అది రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మనం ఉండాలి కాబట్టి అందరం ముందు మేమైతే ముందు వెళ్ళిపోయాము.
ఇంకా ఒక్కొక్కరు స్టార్ట్ అవుతున్నారు. ఈ లోపల గిఫ్ట్ కూడా ఉంది. గిఫ్ట్స్ కూడా అంటే పిల్లలకి చాక్లెట్ అని, వాటర్ బాటిల్ అంటే అది బాగుందండి. బాటిల్ అయితే టెంపరేచర్ ఉండేటట్టు మాట, వాటర్ అదిని కొంచెం వేడిగా ఉండేటట్టు బాగుంది. యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి అని చెప్పేసి అనిపించింది. పిల్లలదే కాబట్టి బర్త్డేది పిల్లలకు సంబంధించిన గిఫ్ట్సే సెలెక్షన్ చేశారన్నమాట. ఇదిగోండి మా బావగారు, మా అక్క, మా ఆడపడుచు, మా అన్నయ్య గారు, అలాగే నేను, మా వారు, ఇదేంటి మా ఫ్యామిలీ మొత్తం. అదైతే వాళ్ళ పిల్లలు అన్నమాట. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మొత్తం అందరినీ చూపిస్తాం. ఇదిగో మా పిల్లలు ఏమైనా హడావులు స్టార్ట్ అవుతాయి కనుక మా ఫంక్షన్స్ కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేద్దరు, కానీ ఇంకా మా స్టార్ట్ అవ్వలేదు. రిషన్ బాగా ఆడుతున్నాడండి బెనల్స్ తోటి. అది వాడు ఆ బుడగలను చూడగానే చక్కగా ఆడుకుంటున్నాడు. ఫోటోషూట్ కూడా చిన్న ఫొటోస్ అవి తీయడానికి అది కూడా వాళ్ళు కూడా కొంచెం అదే బెనల్స్ అది వేసారన్నమాట. వెదర ఆడుకుంటున్నారు కదని తీసుకెళ్ళి మళ్ళీ ఆలకేస్తున్నాడు. ఇంకా బాగానే అయ్యింది. నేను కూడా అటు నుంచి తీసాను, కానీ అటు నుంచి మా అబ్బాయి, ఇటు నుంచి నేను మాట, అందుకని షూట్ అలా వచ్చింది. అది కానీ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా కాసేపు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, మేము ముందే వచ్చాము. నిజంగా అసలు టైం తెల్లలేదండి మాకైతేనే. ఇలాగ జరగడం వల్ల కొన్ని ఏంటంటే మనం యాంకరింగ్ అది జరిగినప్పుడు మంచిగా పార్టిసిపేట్ చేశారు కదా పిల్లలు, అది వాళ్ళకి గేమ్స్ అవి పెట్టారన్నమాట. అవి చూస్తూ ఇంకా అలా టైం అలా గడిచిపోయింది అన్నమాట. ఇంకా ఇదిగోండి అందరూ ఇంకా ఇంకా కొలిక్స్ అది వస్తున్నారన్నమాట. చుట్టాలంటే ఇంకా మేమే అన్నమాట, ముందు వచ్చేసాం కదా, ఇంక ఇంటి దగ్గర నుంచి మేమే బయలుదేరాము. ఇంకా ఎవరిని ఇంకా పిలవలేదు అన్నమాట. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దామని ఇప్పుడు సింపుల్గా మామూలుగా కొలిక్స్ని పిలుచుకుని చిన్న బర్త్డే ఫంక్షన్ అనేది చేసుకుంటున్నామండి. ఇదిగోండి ఇంకా మేము అందరం అయితే ఒక్కొక్కరు ఫోటోలు అయితే ఫోటోలు దిగుతున్నాము. కొన్ని నేను తీస్తున్నాను. ఇదిగోండి వీళ్ళిద్దరు మీకు తెలుసు కదా, లక్ష్మీ సౌసి, హారిక, నేను. అలాగే నెక్స్ట్ కూడా ఇదిగోండి మేము నలుగురం కూర్చున్నాం. మా తోటికోళ్ళు పక్కన ఉన్నారు కదా, మా తోటికోళ్ళు వాళ్ళ సౌజీ వాళ్ళ అమ్మగారు, మా ఆడపడుచు. మీకు తెలిసిందే కదా, ఇంకని నేను మళ్ళీ అయినా చెప్తున్నాను, ఇంకా అలవాటు మాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని. ఇదిగోండి ఇలా మొత్తం అన్నమాట. మా ఆడవాళ్ళందరూ ఒక దుక్కున, మగవాళ్ళందరూ ఒక దుక్కున ఉండి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అరేంజ్మెంట్స్ అది ఏంటి, అలాగా ఏంటని. ఇదిగోండి బాబు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అన్నమాట. ఇంకా వాడి మానాన్ని వాడిని వదిలేస్తామన్నమాట. ఇంకా అంటే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి దిగి అందరం చూస్తున్నాం, కానీ తన మటుకి ఇండివిజువల్గా ఆడుకుంటున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ ఏంటంటే ఈ పొగ అదే కొంచెం స్మెల్ అది వస్తుందని చెప్పేసి అదే అంటున్నారు. అంటే స్మెల్ అంటే మంచి సువాసనే, అది కొందరికి పడదు కదండి, దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఓ పక్కనేమో గిఫ్ట్లు అయ్యి అన్నీ రెడీగానే ఉన్నాయి. అన్నీ ఒక దాంట్లో వేసి ప్యాక్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం పక్కన అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఇంకో పక్కన ఏంటంటే స్టేజ్ గురించి అది మాట్లాడుకుంటున్నారు అన్నమాట, డెకరేషన్ గురించి అదిని. ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఫొటోస్ అదిని. ఇంకా షూట్ అది జరుగుతున్నాయి అన్నమాట. ఫ్యామిలీ ఇలా ఫొటోస్ తీసుకుంటాం కదా అలా అన్నమాట. అయితే ఇంకా అసలైనంతా స్టార్ట్ అయింది. ఎందుకంటే హారిక వాళ్ళు కూడా అప్పటికప్పుడు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అని దానికోసం అక్కడే ఒక అరగంటలో కూడా పాపం వాళ్ళు అయితే ప్రాక్టీస్ అయితే చేశారు. పర్వాలేదు, బాగానే చేశారు అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఇంకా పిల్లలకి చాక్లెట్స్ మాట. ఇంకా మీకు తెలిసిందే కదా, పిల్లలే కాదండి మేము కూడా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే సరదాగా చాక్లెట్స్ అవి టేస్ట్ చేసాము. ఇదిగోండి సౌజీ వాళ్ళ ఫ్యామిలీ మాట, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు. ఇదిగోండి తర్వాత వీళ్ళు వాళ్ళ మేనమామ గారి పిల్లలు అన్నమాట, మేనత్త పిల్లలు, మేనమామ పిల్లలు అన్నమాట. అంటే వాళ్ళందరూ అక్కడే బెంగళూరులో జాబ్ చేస్తున్నారండి. ఇంకా అక్కడ కాబట్టి ఇంకా ఆడావిడ అలా స్టార్ట్ అయింది. ఇదిగోండి మా వారు, అన్నయ్య గారు అందరూని. ఇదిగోండి మష్రూమ్ మిలమ్స్, అలాగే కేక్స్, ఇంకా పిల్లలకి సంబంధించిన చాక్లెట్స్ అన్నీ. మీకు తెలిసిందే కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. పెద్దవాళ్ళకేమో రోజ్ మిల్క్ అనుకుంటున్నాను, రోజ్ మిల్కే. మేమా ఏం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు? చాక్లెట్స్ మరి ఏది ఇంకా స్టార్ట్ చేయలేదు. చాక్లెట్ అయితే రెడీ అవుతుంది, మేమైతే టేస్ట్ చేస్తాం.
అందుకే ఇంకా పిల్లలు రాలేదు, మేము వచ్చేస్తాం. ఏం చేయలేదు, తొయ్యట్లా మాకు, అటు ఇటు తిరుగుతున్నాం. సరే హాయ్ చెప్పండి. ఇంకోటి తింటావా? బట్టలండి అయిపోతుంది. వీడియో షూట్ చేసి నీరసం వచ్చినట్టుందండి. మా చిన్నోడు కూర్చున్నాడు, తను వీడియోకి పోజ్ ఇస్తున్నాడు. చాలా naughty girl. Okay, come on guys, make some noise for her. What's her name? Tanvi. Wait. Don't bring your daddy. Okay? Go get me a belt from your daddy. Go. Come on, wait. I got it. Leave it. Who gave me this belt? Sir, please sit down. Fast, jump. You have to sit. Done too? Fantastic. Sit down. Bum chick. Come on, everybody. Come on, do. ఏం చేస్తున్నావురా నువ్వు? ఇదిగోండి, ఇంక ఇక్కడైతే మదర్స్కి వాళ్ళ పిల్లల పాపం స్టార్స్ ఎక్కడ గుచ్చుతారా అని భయం అండి బాబు. కళ్ళల్లో కదా ఎక్కడ గుచ్చేస్తారా అనిపించింది. అయితే గేమ్స్ కదా, అంత చురుగ్గా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేశారన్నమాట పిల్లలైతేని. వాళ్ళ మదర్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడాని. చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. మొత్తం మీద నగ్గిన వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చినట్టున్నారు. ఇది మట్టికి మంచి ఆపర్చునిటీ అండి భార్యలకి హస్బెండ్స్ మీద. నిజంగా చాలా బాగా జరిగింది ఇదైతే. It's okay. Wait. Don't remove. Wait, we have to count. Okay. Let's start the counting. Now we're gonna see whose wife is holding her husband here very strongly. Next is your performance. Okay, be ready. I also forgot the performance thing. Okay, fine. So, ready? Ma'am, your good name? Yeah. Swati. 16. Okay. Shweta. Very good, ma. Board. Let me count. Oh my God, you man. God, I love you. Come here. Okay. నిజంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి పేరెంట్స్. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఆ చిన్న హెయిర్ని ఇంకో పిలకలకి చిన్నవి వేయడం, అంటే రబ్బర్ తీసుకొని వేళ్ళు వేయడం, వాళ్ళు వేయించుకోవడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. అంటే వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. ఎప్పుడో కానీ ఇలాంటివి జరగవు కదా, ఫంక్షన్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి యాంకర్ అది చెప్పినప్పుడు ఏదో సరదాగా వాళ్ళ కోసం పార్టిసిపేట్ చేయడం నిజంగా బాగుందన్నమాట. మా వాసు అయితే మిస్ అయ్యాడండి. వాసుని చాలా అడిగారు, కానీ ఎందుకో తనకు ముందు ఏమైనా తెలిసిందో ఏమో తెలియదు, కానీ వాసు అయితే మిస్ అయ్యాడు. కానీ మిగతా వాళ్ళందరూ పాపం ఎందుకు ఏదైనా గేమ్ అనుకున్నారు, కానీ ఇలాగా జళ్ళు వేయడం మొత్తం మీద నగ్గినట్టున్నారు. ఎన్ని జళ్ళు కానీ వచ్చినాయి, 18 ఎన్నో కౌంట్ చేసినట్టున్నాడు యాంకర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 Very good. Bhargavi. Mom, you made him Upendra sir. 1 2 3. ఇదిగోండి, ఇంకో పక్కన కొంచెం ఏడుస్తున్నాడు, అస్సలు చేయి మళ్ళీ దిగట్లేదని నేను తీసుకున్నాను అనమాట. ఊరుకున్నాడు లేండి మా దగ్గర.
పెట్టి చూసుకొని రమ్మన్నాని ఓరుట్టయ్య బుట్టో నేనేమో పెళ్లి బుట్టి నీ శాసన పెళ్లి బట్టి నీ జింగడి పెళ్లి పెట్టి నీ ఎండో గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చి బట్ట కావాలా స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిడ్డ కావాలా ఇదిగోండి ఇంక ఇక్కడైతే డ్యాన్స్ అయితే అంటే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అప్పటికప్పుడు అనుకున్నారు కదా, అయినా పర్వాలేదు మేమైతే అందరం ఎంజాయ్ చేసాము. ఒకదాని తర్వాత ఒకటి మాట ఎంటర్టైన్మెంట్. ముందేమో యాంకర్ తోటి, తర్వాత ఏమో వెళ్ళి డ్యాన్స్. ఇంకా రిషాన్ కూడా వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. ఇదిగోండి ఇంకా బాబు కేక్ కటింగ్ అని ఇలాగ ప్లాన్ చేశారన్నమాట, తీసుకెళ్ళడానికి. కార్లో కూర్చోడో అనుకున్నాం. ఆ రెడ్ పెన్ తీసుకుని రాఖీ కట్టినప్పుడు ఆ పెన్నే ఇప్పుడు అంతే చక్కగా బాగానే వచ్చాడు. కానీ ఫోటోకి ఏది స్ట్రైట్గా చూడలేదు, వాటి పక్కకి చూస్తున్నాడు. ఫోన్ని మొత్తం మీద అంతవరకు కూర్చొని బాగానే వచ్చాడని అనుకున్నామండి. ఇదిగోండి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే చాలాసేపు ఆడుకున్నాడు కదా, నిద్ర వచ్చేస్తుంది కదా బాబుకి కూడాని. అప్పుడు దాకా కొంచెం ఆడుకుని మళ్ళీ కాసేపు ఏడ్చి మళ్ళీ జోకెట్టి అలా మొత్తం మీద కొంచెం పేచీ లేకుండా చాలా బాగా జరిగింది నిజంగా ఫంక్షన్ అయితేని. మేము 5:30కి వచ్చామట. ఇదిగోండి ఒక పక్కన కేక్ కటింగ్ కూడా అయిపోతుంది. అందరికీ కట్ చేసి పెడుతున్నారు, అందరూ టేస్ట్ చేస్తున్నారు. ఎందుకే మేము టేస్ట్ చేయడం మర్చిపోయాం. ఎందుకే చిన్నడా నువ్వు టేస్ట్ చేసావా? నేను టేస్ట్ మేము మిస్ అయ్యామండి. అంటే మేము లంచ్కి డిన్నర్కి వెళ్ళిపోయాం. లేట్ అయిపోతుంది, అప్పటికే 9:30 అయిపోయింది. నడండి అని మేము చేసేటప్పటికి 10కి ఇంకా అప్పటికే కూర్చుని ఉన్నాము. ఏదో ఒకటి ఇంక పిల్లలు డ్యాన్స్ అది చేస్తుంటే చూస్తూ ఉండిపోయాము. ఇంకా సరే అని చెప్పేసి డిన్నర్ అయితే నిజంగా బాగుందండి. అన్ని వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. బిర్యానీ అయితే నాకు వెజ్ బిర్యానీ నేను టేస్ట్ చేయలేదు, కానీ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. రోటీ, పులక, అలాగే సలాడ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ అదిని మంచి డిజర్ట్ కూడా ఉందన్నమాట. స్వీట్ గులాబ్ జామ్ అది పెట్టారు ఐస్ క్రీమ్తో పాటు. ఇంకా టేస్ట్ బాగుందండి, పర్వాలేదు. అంటే మన టేస్ట్కి కొంచెం బెంగళూరు టేస్ట్కి కొంచెం డిఫరెంట్ ఎలాగైనా ఉంటుంది. ఆ యూనిక్ టేస్ట్ ఉంటుంది. మనకి అలవాట్లేని టేస్ట్ కొంచెం మనకి కొత్తగా అనిపించవచ్చు. కానీ చికెన్ వింగ్స్ అయ్యి చేశారన్నమాట, తండూరి ఫ్లేవర్ తోటి బాగుంది టేస్ట్ అయితే. మేము మా వారు ఎలా తింటున్నాము, పిల్లలు అదిగో. నేనైతే సూప్ తెచ్చుకున్నాను అనమాట ముందు. నేను చికెన్ సూపుని ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం, బిర్యానీ ఎక్కడికి వెళ్ళినా మస్ట్. ఇంకా వెదర్ అసలే కూల్గా ఉంది. ఒక పట్టు పడతాను, కబుర్లే తినేదేమి ఉండదు. ఒక స్పూన్ తీసుకున్నాను. బిర్యానీ సూపర్, చాలా బాగుంది. బిర్యానీ చాలా బాగుంది. అవునా? సరే నువ్వు ఇట్రా మరి. ఎల్జీ రావే చెప్పండి. కెమెరా వండర్ఫుల్. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇంక కిందకి వచ్చేసాము. కొందరేమో క్యాబ్, అదే వచ్చిన వాళ్ళు జెంట్స్ అది క్యాబ్, లేడీస్ అందరం కార్లో వెళ్ళిపోతున్నాము. అయితే బెనూల్స్ అయితే వాడు బాగా ఆడుతున్నాడు కదా, మళ్ళీ రేపు కదా అసలు పుట్టినరోజు. ముందు నైట్ ఏమో ఫంక్షన్ చేసేసుకున్నాము. ఇంకా రేపు మామూలుగా రాఖీ రోజున తన బర్త్డే అన్నమాట. కాబట్టి ఫోన్లే మళ్ళీ సరదాగా ఇంట్లో ఆడుకుంటాడని చెప్పేసి మేమేదో ఒక 4 బుడగలు అనుకున్నది కాస్త ప్రతి ఒక్కరు బాగా ఆడుకుంటాడని చెప్పేసి ఒక్కొక్క 4-5 బుడగలు ఉన్నాయని పట్టుకుని వచ్చేసామండి. మొత్తం మీద కార్ అలా నింపేసాము. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.